ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు. దానికి తోడు ఎన్డీఏతో లింక్ ఉన్న వాళ్ళు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి క్లోజు? రేవంత్ రెడ్డి గారికి క్లోజు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెనకాలకెళ్ళి ఒక తన్నుడు అంతే రేవంత్ రెడ్డిని పోయి ఎవరి ద్వారా పావులు కదుపుతాడు? చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు. సో వీళ్ళిద్దరు ఒక ఉన్నారన్న ధైర్యంతో రేవంత్ రెడ్డి గారు పావులు కదిపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బీజేపీకి వెళ్ళాలని అనుకుంటున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి గనక బీజేపీలోకి వెళ్ళడానికి యాక్సెప్టబుల్ అంటే ఏ క్షణానైనా రేవంత్ రెడ్డి పదవి ఊడే అవకాశం ఉన్నది. ఎప్పుడు? ఉగాది తర్వాత. సో రేవంత్ రెడ్డి గారి మార్పు తథ్యం అది ఉగాది తర్వాత ముందో ఎనుకో అవుతుంది. నేను 6 months బ్యాక్ నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నా. సో ఈ ఉగాది తర్వాత ఏమో గుర్రం ఎగరవచ్చు, లేకపోతే కింద పడిపోవచ్చు, ఈయన పార్టీ పెట్టచ్చు, ఆల్ ఆఫ్ సడన్గా ఇక కొత్త పార్టీ అనౌన్స్ చేస్తున్నా, నాకు అన్యాయం జరిగిందని చెప్పి కాంగ్రెస్లోకి వెళ్ళి బయటికి రావచ్చు. ఇంతమంది నన్ను చిత్రహింసలు పెడుతుంటే కూడా ఏకతాటి పైన నేను కొట్లాడుకుంటూ పోయినా అని చెప్పి అనుకొని ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు. లేదా బీజేపీలోకి మోడీ గనక శరణో రక్ష అంటే బీజేపీలోకి వస్తాడు రేవంత్ రెడ్డి. ఒకవేళ బీజేపీలోకి వస్తే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకుల పరిస్థితి ఏంది? రాణిస్తారా రేవంత్ రెడ్డిని బీజేపీలకు తెలంగాణలో? ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి హోదాని అనుభవించినటువంటి ఏడాదైనా 6 నెలలైనా 2 నెలలైనా ఎన్ని నెలలు ఉన్నా ఆయన ముఖ్యమంత్రి తెలంగాణకు. సో ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్గానే బీజేపీలో అడుగు పెడతాడు. అంటే అప్పుడు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా బీజేపీలోకి కనుక రేవంత్ రెడ్డి అడుగు పెడితే బండి సంజయ్ ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు. బండి సంజయ్ పరిస్థితి ఏంది? ధర్మపురి అరవింద్ పరిస్థితి ఏంది? రఘునందన్ రావు పరిస్థితి ఏంది? ఈటల రాజేందర్ పరిస్థితి ఏంది? సో మిగిలిన నాయకుల పరిస్థితి ఏంది? ఎందుకంటే బీజేపీలో కూడా అధ్యక్ష పదవి గురించి ఎట్లనైతే వీళ్ళు కాంపిటీషన్, ఎస్ డెఫినెట్గా ఎవరికైనా ఆశ ఉంటుంది పవర్ మీద, ఎందుకు ఉండదు? ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళ క్యాడర్ని బట్టి, వాళ్ళ స్టేటస్ని బట్టి, వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి అండ్ డబ్బు వెదజల్లేదాన్ని బట్టి పదవులు ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి పదవి అనుభవించి రేవంత్ ఒక్కసారిగా బీజేపీలోకి వస్తే వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు రిసీవ్ చేసుకుంటారా హ్యాపీగా? లేదా బొక్కబోర్రదాన్ని వద్దురా నాయన అని చెప్పి అలుగుతారా? మళ్ళీ అక్కడ కుట్రలు చేస్తారు. ఇప్పుడు ఎట్లనైతే ఈటల రాజేందర్ గారు బీజేపీలోకి వెళ్ళిన తర్వాత చాలామంది బీజేపీ నాయకులు డైజెస్ట్ కాలే. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు అస్సలు డైజెస్ట్ కాలే. ఎందుకంటే ఒక కమ్యూనిస్ట్ హావభావం ఉన్నటువంటి వ్యక్తిగా ఈటల రాజేందర్ ఉన్నారు. సో ఇట్లా వాళ్ళు ఎవరు డైజెస్ట్ కాలేదు. ఇప్పుడు అలాగే వలస వచ్చినట్టు రేవంత్ రెడ్డి కనుక బీజేపీలోకి వస్తే మిగిలిన వాళ్ళు డైజెస్ట్ అవుతారా? సో వాళ్ళ కొట్లాటలు పంచాయతీల మధ్యలోనే తెలంగాణ అనేది ముందరికెళ్తుంది. అంటే తెలంగాణ పాలిటిక్స్ అనేది ముందరికెళ్తుంది. సో ఏ రకంగా చూసినా కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి ఒక ముఖ్యమంత్రి పదవిని మార్చాలనే 99.9% రాహుల్ గాంధీ చూస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. సో దానికోసమే మీనాక్షి నటరాజన్ ముఖ్యంగా ఇక్కడికి రావడము, తెలంగాణలో విపరీతమైనటువంటి పేరు ఖరాబ్ అయిపోవడము. ఈ ఖరాబ్ అవ్వడానికి కారణం కర్త కర్మ క్రియ రేవంత్ అన్నదమ్ములు. అయితే ఇక్కడ ఇంకోటి ఉన్నది. ఇక్కడ రేవంత్ రెడ్డి కేవలం తన